రైట్, మనతో పాటు మహమ్మద్ అలీ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల కార్డు రిలీజ్ చేస్తే ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వినూత్నంగా బాకీ కార్డు అని రిలీజ్ చేసింది. నిజంగా బాకీ ఉన్నాయి, వాళ్ళేమో మేము అంతా నెరవేర్చుకుంటూ వస్తున్నాం అని చెప్పి రీసెంట్గా మంత్రి సీతక్క కూడా మాట్లాడారు. దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇది కాంగ్రెస్ బోకస్ పార్టీ. ఇంతకుముందు 48 ఇయర్స్ ఇక్కడ రూల్ చేశారు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ 9.5 ఇయర్స్ రూల్ చేశారు. ఆయన 48 ఇయర్స్ తెలంగాణ రూల్ చేశారు. ఏం చేయలేదు, మైనారిటీ కోసం, అందరు ప్రజా కోసం, ఎవరితో డెవలప్మెంట్ కోసం ఏం పని చేయలేదు. మొత్తం డెవలప్మెంట్ 9.5 ఇయర్లో వచ్చింది తెలంగాణలో. మన బడ్జెట్ మనకు వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఆంధ్రలో కలిసిన పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్కు డెవలప్మెంట్ కోసం ఏం పని చేయలేదు. ఎందుకు వరల్డ్లో ఇండియా ఎందుకు బ్యాక్వర్డ్ ఉంది? ఆయన 60 ఇయర్స్ రూల్ చేశారు సెంటర్లో. ఇక్కడ ఎవ్రీ కమ్యూనిటీకు ఏ కమ్యూనిటీకు డెవలప్ చేయలేదు. ఇప్పుడు వచ్చే పెద్ద మాట్లాడుతున్నారు పవర్ కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక మేడం గారు ఇక్కడ వచ్చే లేడీస్ చూసి మాట్లాడితే అదే మీకు స్కూటీ ఇస్తా, అది ఇమాం చేస్తే ఆయనకు పెన్షన్ ఇస్తా, అది బ్రహ్మణ్కు తెస్తే ఆయనకు పెన్షన్ ఇస్తా. మొత్తం ఆల్ సెక్టర్లో అంటే ఫాల్స్ ప్రామిసెస్ చేశారు. ఇక పైసా ఎక్కడికి ఇవ్వలేదు. ఇప్పుడు పబ్లిక్ చాలా నారాజు ఉన్నారు. మీ ఏ గల్లీలో పోవాలి మాట్లాడితే అంటే అందరూ అగేస్తుంది కాంగ్రెస్కి. కాంగ్రెస్ ఇప్పుడు మనకు చాలా అన్యాయం చేశారు, మనకు చాలా దోగా చేశారు. పబ్లిక్ నెగిటివ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ అయిపోయింది. డెఫినెట్ ఫ్యూచర్ బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు నైట్ ఒక జీవో నెంబర్ 9 అని చెప్పి రిలీజ్ చేసి 42% రిజర్వేషన్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్లకు సిద్ధం అయిపోయింది. ఈసీ కూడా ఈరోజు రేపు మనకు షెడ్యూల్ రిలీజ్ చేస్తుంది. బీసీ ఓట్ కావాలి కోసం ఇది చేస్తున్నారు. ఇంప్లిమెంట్ ఏం చేస్తలేదు. న్యాయం జరగదా బీసీలో? ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ రూల్ చేస్తున్నారు, లేదు బీజేపీ రూల్ చేస్తున్నారు తెలంగాణలో. కాంగ్రెస్ కాదా? లేదు, మొత్తం రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నారు. మొత్తం మోదీకు ఫాలో చేస్తున్నారు. మోదీ గారు ఇది చేశారు, అందరికి మాట్లాడే మోసం చేశారు. ఇప్పుడు ఈయన సేమ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ అంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినట్టు అమలుగా అయ్యే పరిస్థితి లేదా? నేను 42% రిజర్వేషన్లు ఇస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. జియో రిలీజ్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేసినాకి అవకాశం లేదు. ఓన్లీ ఎలక్షన్ ఉంది దగ్గరికి అంటే జియో జారీ చేశారు. ఎప్పుడు కాంగ్రెస్ అంటే ఇక్కడ సీరియస్ లో ఏం పని చేయలేదు. సీరియస్ లో డెవలప్మెంట్ కోసం ఏం చేయలేదు. బీసీ మన దగ్గర డెఫినెట్ పెద్ద కమిటీ, ఆయన బి చాలా బ్యాక్వర్డ్ ఉంది. ఆల్ కమిటీల కోసం ఖాళీ ఓన్లీ మాట్లాడుతున్నారు. ఓన్లీ ప్రామిస్ చేసిన అంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. జూబ్లీస్ కి సంబంధించి ఏం చెప్పారు? తప్పకుండా జూబ్లీస్ లో బీఆర్ఎస్ గెలిచడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు చూడు, ఇక్కడ లేదు, మీరు జూబ్లీస్ లో సర్వే చేయాలి. ఇక్కడ పబ్లిక్ ఉంది. ఇక్కడ ఎవరితో మాట్లాడితే ఇప్పుడు 100% అందరూ కేసీఆర్ యాడ్ చేస్తున్నారు. ఆయన పీరియడ్ లో చాలా మంచి పీస్ ఉంది, మంచి డెవలప్మెంట్ వచ్చింది. ఎవ్రీ సెక్టర్ లో చాలా హ్యాపీ ఉన్నారు. పబ్లిక్ దగ్గర డబ్బులు బి ఉంది. ఇప్పుడు పబ్లిక్ దగ్గర డబ్బులు అయిపోయింది. మొత్తం రియల్ ఎస్టేట్ నష్టం చేసిన లీడర్ రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ హైడ్రా కూడా ఇంకా కూల్స్తాం మేము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది కదా. దీనికి రంగనాథ్ గారు ఇది మూసి వచ్చింది చూడు, మీరు ఎందుకు వచ్చింది, ఎంత ముందు వచ్చింది. పాటర్ అంటే స్టోర్ పెట్టారు పబ్లిక్ భయం కోసం. ఇప్పుడు మూసీలో ఉన్న మంచిగా పరిశాన్ చేసిన కోసం మూసీకి గండి పెట్టి అంటే 7 doors ఓపెన్ చేశారు. ఇది ప్లానింగ్ ఉంది. ఏముంది, వాటర్ వచ్చే ముందు స్టార్ట్, వాటర్ లేకుంటే అప్పుడు నీళ్ళు ఇడిస్తే తప్పకుండా గండిపేటలో సాగర్ తక్కువ ఉందంటే ఇప్పుడు ఫిలప్ అవుతుంది. మొత్తం అట్లా పెట్టే తర్వాత పబ్లిక్ భయంలో అంటే ఖాళీ చేయాలంటే పరిశాన్ చేస్తున్నారు. మొత్తం రాంగ్ ప్లానింగ్ ఉంది. రేవంత్ రెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది. రాంగ్ ప్లానింగ్ లో మొత్తం తెలంగాణ బర్బాద్ చేస్తున్నారు. ఇది మంచి లేదు. పబ్లిక్ చాలా నారాజు ఉన్నారు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇక రేపో మాపో ఎలక్షన్స్ షెడ్యూల్ కూడా ఖరారు కాబోతా ఉన్నది. ప్రజలకు ఏం చెప్పాలంటే? తప్పకుండా ప్రజలు సర్వే చేశారు. కేసీఆర్ గారు చాలా మందికి సర్వే చేసిన అపాయింట్ చేశారు. సర్వేలో ఆయన గోపీనాథ్ గారికి భార్యలో పేరు వచ్చింది. అందరి ఒకటి మాట చెప్పారు, గోపీనాథ్ మంచి పని చేసిన. ఆయన మిస్సెస్ ఇస్తే అంటే డెఫినెట్లీ ఆయన పెండింగ్ ఏం పని ఉంది 100% చేస్తా. ఆయన చాలా మంచి ఫ్యామిలీ ఉంది, మంచిగా టికెట్ ఇవ్వాలి అంటే సర్వే ద్వారా కేసీఆర్ గారు ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు. చాలా వెల్కమ్ చేస్తున్నారు. ఎవ్రీవేర్ చాలా డెఫినెట్లా వాట్సాప్లో వెల్కమ్ చేస్తున్నారు. డెఫినెట్ మనకు గెలిచడానికి అవకాశం ఉంది. రైట్, ఇది పరిస్థితి. ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ, అందులో ఫెయిల్ అయిపోయింది. దానికి సంబంధించి ఈరోజు ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. ఇది కూడా జీవో నెంబర్ 9 అని చెప్పి అది కూడా ఒక డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు అంతా తెలుసు, ఖచ్చితంగా ఓటమి కాంగ్రెస్దే అని చెప్పి డిక్లేర్ చేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.